హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక న్యూ వంటకం చేస్తున్నానండి. నేను చూస్తున్నాను కొత్తగా, బట్ ఇదైతే ఆల్రెడీ యూట్యూబ్లో నేను చూసిందే. చాలా మంది కూడా చేసే ఉంటారు. ఏం లేదు, బ్రెడ్తో పిజ్జా ట్రై చేస్తున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ నేను యూజ్ చేసిన బ్రెడ్ ఏంటంటే హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేశాను. అందరూ నార్మల్గా మిల్క్ బ్రెడ్ అది యూజ్ చేస్తారు, మైదాతో చేస్తారు కదా. ఇది వచ్చేసి 100% హోల్ వీట్ బ్రెడ్ అండి, అంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆ బ్రెడ్ అయితే తీసుకొని స్లైసెస్గా కట్ చేసేసుకున్నానండి. కార్నర్స్ అనేది తీసేసుకున్నాను, ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా అయిపోతాయి కదా. సో ఆ పీసెస్ అయితే నేను కట్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను. అటు ఇటు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్నానండి పీసెస్ అనేది. తర్వాత వచ్చేసి కొంచెం ఆనియన్స్ అండ్ పన్నీర్ అండ్ టమాటా అండి. టమాటా ముక్కలు కూడా ఒక చిన్న టమాటా తీసుకొని కట్ చేసుకున్నాను. నార్మల్గా మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్, మష్రూమ్స్ అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే అవి ప్రజెంట్ అయితే ఇంట్లో లేవు, నార్మల్గా ఉన్నాయని చెప్పేసి వేసుకున్నాను. ఫస్ట్ ఈ ఆనియన్స్, పన్నీర్, టమాటా ఒక చిన్న బౌల్లో తీసుకొని కొంచెం లైట్గా పెప్పర్ అండ్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను నేను. ఆ సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే చీజ్ తీసుకున్నాను. చీజ్ కూడా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను, అంటే ఫస్ట్ లైట్గా అలా దాని మీద వేస్తే కూడా బాగుంటుంది కదా చీజ్ అనేది. సో అందుకని చెప్పి చీజ్ కూడా ఇట్లాగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసుకున్నానండి మొత్తం కూడాను. కట్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నానండి, నీట్గా చేసుకున్నామని. ఫస్ట్ అయితే దాని మీద ఇలాగా మయోనీస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనకి రెడ్ పిజ్జా సాస్, వైట్ పిజ్జా సాస్ అనేది కూడా మాల్స్లో దొరుకుతాయి చాలా వరకు. సో అవి యాడ్ చేస్తున్నానండి నేను. ఒక 2 దాని మీద రెడ్ పిజ్జా సాస్ వేసాను, ఒక దాని మీద వైట్ పిజ్జా సాస్ వేసాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఈ సాసెస్ లేని వాళ్ళు కెచప్ అట్లా కూడా వేసేసుకోవచ్చు, దాంట్లో కూడా చేసుకోవచ్చు, అదేం ఉండదు. ఏదైనా ఒకటే టేస్ట్ వస్తుంది మనకి. కాకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అది వేసుకున్నాను. తర్వాత దాని మీద వచ్చేసి కట్ చేసుకున్నాను కదా చీజ్ ముక్కలు, అవన్నీ కూడా ఇలా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆల్రెడీ నాకు ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో కూడా ఉన్నాయండి. కామన్గా అంటే నేను సలాడ్స్ చేసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాను, సో అవన్నీ కూడా నాకు ఇంట్లోనే ఉంటాయి. లేదంటే మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, ఇప్పుడు స్విగ్గీ వాటిలో ఈజీగా దొరికేస్తున్నాయి బ్లింకిట్లో. లేదంటే మనం మాల్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉంటాయి. సో అవి తీసుకొని స్ప్రింకిల్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ చీజ్ అనేది నేను వేసుకున్నానండి. కట్ చేసిన పీసెస్ అయిపోయినాయి. సో ఏం చేశానంటే మళ్ళీ ఆ చీజ్ తీసుకొని ఎట్లాగా సన్నగా తురుముకున్నాను అనమాట వాటి మీద మొత్తం కూడా తురుముకొని. తర్వాత నేనైతే ఫస్ట్ పాన్లో పెడదాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు పాన్లో మళ్ళీ కొంచెం అంటే లాస్ట్ టైం ఒకసారి వేరేది ట్రై చేస్తే కింద కొంచెం మాడినట్లు వచ్చింది. సో అందుకని చెప్పి ఓవెన్లో పెడదామని చెప్పి ఈసారి ఓవెన్లో పెట్టాను. సో ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేస్తున్నాను, మళ్ళీ కింద మాడకుండా ఉంటుందని చెప్పేసి. ఈ లోపు నేను ఫ్రీ చేశాను కదా, మళ్ళీ ఏం చేశానంటే ఇంట్లో వాళ్ళు ఇంకోటి చెయ్యన్నారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ 4th యాడ్ చేశాను, నేను అది వీడియో తీయలేదు. సో ఇంకా బటర్ పేపర్ అనేది పెట్టిన తర్వాత ఆ 4 బ్లడ్ స్లైసెస్ దాని మీద పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత ఈ లోపు ఓవెన్ అనేది కూడా నేను ఫ్రీ హీట్ చేసుకున్నానండి, ఒక 1 minute ఫ్రీ హీట్ చేసుకున్నాను. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి దాంట్లో పెట్టేసి ఇంకా టైమర్ ఆన్ చేసుకున్నాను. జస్ట్ 2 minutes పెట్టాను, సరిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ నేను ఓన్లీ బ్రెడ్ కొంచెం అటు ఇటు రోస్ట్ చేసుకున్నాను కదా, సో ఎక్కువ అవసరం లేదనిపించింది. సో ఓన్లీ జస్ట్ 2 minutes అనేది నేను పెట్టుకున్నాను. అయిపోయిందండి, వేడిగా బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది.